నేను ఒకటి గమనించింది, చాలాసార్లు గమనించింది, ఇది ఒక్కసారి కాదు. జనరల్గా ఇండియాలో చూస్తే హైదరాబాద్లో చదువుకునే పిల్లలు ఉన్నారనుకోండి, ఇంజనీరింగ్ కానీ లేకపోతే స్టెమ్ ఎడ్యుకేషన్లో మ్యాథ్ కానీ లేదా ఇంజనీరింగ్, స్టెమ్, సైన్స్ ఎట్సెట్రా వాట్ ఎవర్ చదివేటప్పుడు, మెడిసిన్ కానీ చదివేటప్పుడు వాట్ ఐ యూస్ టు అబ్జర్వ్ ఫ్రమ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, Tier 2 టౌన్స్ నుంచి వచ్చిన పిల్లలు ఉంటారు కదా, ఓ సత్తుపల్లి నుంచో, ఓ కోదాడ్ నుంచో, ఓ బాన్స్వాడ్ నుంచో వచ్చిన పిల్లలు, కంపేర్డ్ టు ద కిడ్స్ ఫ్రమ్ హైదరాబాద్ ఆర్ వరంగల్, they tend to have more fire in their belly. Because they have a point not just to prove to themselves, they have a point to prove to the rest of the world that I am as good, if not better, and so therefore they put in more effort. The point I'm trying to make is, while you may be in one of the best universities in the world, fact is, unless you put all these amenities that have been provided to you on a platter by your parents, by your family, to good use, to good effect, you will be lagging behind. That's the one thing I want to say, because as soon as I walked in here, I asked Sri Harshita, I asked Tarun, what is the startup ecosystem here like? I asked them to name a few startups that came out of UTD. They could not readily recall. I'm sure there are many. I'm sure there are many who are doing well. I'm sure there are many that you probably don't know of. But fact is, చాలా మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా యూటీడీకి వచ్చాము, డిగ్రీ చేస్తున్నాము, అయిపోగానే ఐటీ సెక్టర్లోనో లేకపోతే లైఫ్ సైన్సెస్లోనో లేకపోతే ఏరోస్పేస్లోనో లేకపోతే ఇంకో దానిలోనో ఐల్ గెట్ ఎ జాబ్, స్టార్ట్ వర్కింగ్, ఈవెన్చువలీ కొంతకాలం పనిచేసిన తర్వాత ఆంటర్ప్రినర్ అవుదాం, అప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడదాం, అట్లాంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ ద కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ యూ గైస్ హ్యావ్, ఐ అపీల్ టు యూ, బికాజ్ లైఫ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్. మీరు కళ్ళు మూసి తెరిచే లోపల 50 ఏళ్ళు వచ్చేస్తాయి, ఏమనుకోకండి అట్లా అంటున్నాను, వచ్చేస్తాయి. నేను కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, అప్పుడే నాకు పెళ్ళయింది, అప్పుడే నాకు కాలేజ్ పోయే కొడుకున్నాడు అనిపిస్తుంది నాకు కూడా. లైఫ్ డజంట్ రియలీ ప్రిపేర్ యూ టు బేసికలీ live your life the way you want. Things happen. Like they say, life is what happens while you're making other plans. మీరు ఏదో అనుకుని ఏదో చేస్తుంటారు, ఈ లోపల సడన్గా మీ మదర్ ఫోన్ చేసి మంచి సంబంధం వచ్చింది, పెళ్లి చేసుకుంటారు, అమ్మాయిలు ముఖ్యంగా అనగానే మీరు ఇప్పుడే వద్దంటారు, 2 ఏళ్ళు రేస్ చేస్తారు, 3 ఏళ్ళు పెళ్లి చేసుకుంటారు, 4 ఏళ్ళు కొడుకు కూతురు పుడతారు. ఆ తర్వాత మళ్ళీ లైఫ్లో అది రొటీన్ రొడ్డకొట్టుడు అంటారు కదా తెలుగులో, అందులోకి వెళ్ళిపోతాం, ఒకటే ముసలు వెళ్ళిపోతాం. మనం ప్లాన్ చేసే లోపలనే అయిపోతుంది లైఫ్. My humble request to all of you, see, you guys are probably living the best time of your life. You'll not understand it now. ఇప్పుడు మీకు అర్థం కాదు నేను చెప్పిన, ఏ ముసలోడు ఏదో వచ్చాడో చెప్పాడు అట్లా అనుకుంటారు మీరు. వాస్తవం ఏంటంటే this is possibly the best time of your life, because you are unburdened, unshackled. మీకేం రెస్పాన్సిబిలిటీ లేదు, ఇంటికాడ ఎవరికో మీరేమి డబ్బులు సంపాదించి పెట్టేది లేదు. You don't have to take care of your parents or your children or your family. You're not burdened, you're unshackled. Make the best use of your time, make the best use of your bandwidth right now. And please dream big. Don't think small. నేను జాబ్ కొట్టాలి, లేదా A+ రావాలి, A రావాలి, B రావాలి. That is not what life is about. Please think big. Because, see, one of the things that bothers me about our kids here, our students here, and our people back in India as well, is that we don't seem to be thinking big or dreaming big. అదే సినిమాలో అల్లు అర్జున్ గారు అన్నారు, చూస్తారు కదా సినిమాలు అయితే బాగా చూస్తారా లేదా? ఫస్ట్ షోనా? ఐ నో తెలుగు మూవీ క్రేజీ ఎనీవే. నా తెలుగు మూవీస్కి మొత్తం ఇండియా కూడా క్రేజీ అయిపోయింది, అదే విషయం అనుకోండి. అదే సినిమాలో అల్లు అర్జున్ చెప్తాడు, కళలు కూడా చీప్గా కంటారు ఎవరన్నా? కళలు అయితే ఫ్రీయే కదా, కళలైనా కాస్ట్లీ కళలు కానీ కాస్ట్లీ కళలు కనండి. కొన్ని నిజం కావచ్చు, కాకపోవచ్చు, బట్ కళలు కాస్ట్లీగా కనాలి. థింక్ బిగ్, డోంట్ థింక్ స్మాల్, డోంట్ థింక్ నాకు జాబ్ కొడితే చాలు, తర్వాత మా అమ్మ నాన్న గట్టిగా పట్టుబట్టి పెళ్లి చేస్తారు, లైఫ్లో సెటిల్ అయిపోయి ఒక కారు కొనుక్కొని టెక్సస్లో ఇల్లు కొనుక్కొని ఇక్కడ తిరుగుతాం గానిగిద్దులాగా అంటే వేస్ట్. చూస్తుంటే ముసలోళ్ళు అయిపోతారు, తర్వాత మీరు ఇక్కడ వీకెండ్ కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని పార్టీలు చేసుకొని దాంతో టైం అంతా అయిపోతుంది. అట్లా కాకుండా ది థింగ్ ఈస్, ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇండియా ఫర్ అ మినిట్, or if you think about our entrepreneurial ecosystem, can any one of you here name an Indian product that is popular world over? Okka product which is popular world over. For example, enduku etla adugutunna ante nenu ippudu Detroit anage em gurtostundi meeku? Automotive industry. అక్కడ ఉండే ఒక 2 కంపెనీల పేర్లు చెప్పండి, పాపులర్ అమెరికన్ కార్స్. GM, Ford,
right? Sir, what is the most popular automobile company in the world now? I don't know if it can be called an automobile, but it's an automobile, but also it's actually a computer on 4 wheels, if you ask me. So that's the disruption this guy brought in, right? Atla oka Indian company పేరు చెప్తారా? Seriously? See, while we laugh, the fact is, 140 కోట్ల దేశం జనాభా. అందులో మీకు చెప్తే ఒక స్టాటిస్టిక్ చెప్తే విల్ బి సర్ప్రైజ్డ్. మోర్ దెన్ 50% ఆఫ్ ఇండియా ఇస్ లెస్ దెన్ ఏజ్ ఆఫ్ 27. అంటే 70 కోట్ల మంది 27 ఏళ్ల కంటే తక్కువ వాళ్ళు ఉన్నారు. మోర్ దెన్ 65% ఆఫ్ ఇండియా ఇస్ లెస్ దెన్ ఏజ్ ఆఫ్ 35. అంటే దాదాపు 90-95 కోట్ల మంది 35 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే చాలా మంది యువత ఉన్నారు. అంటే కన్సిడరింగ్ 35 ఆల్సో యువత, రైట్? In that case, in that country, do you not expect new things to be thought up, new ideas to pop up, and innovations to happen? But are we really creating anything truly worth remembering, or truly worth talking, or truly worth global recognition? You know, we take a lot of pride when we see Satya, you know, the chairman of Microsoft. We take a lot of pride when Sundar, you know, you see him speaking at Google summits and other places. We also take a lot of pride when Shantanu, CEO of Adobe, is addressing world summits, or even Ajay Banga, who is a World Bank president doing wonderful things, and also another Indian becoming a CEO of some company, etc., etc. But how often have we seen an Indian innovator really breaking shackles and creating products like what Elon has done and making a splash in the world? Very, very few. And even if we have done it, we have done probably some imitations. Like, you know, we do have our own products, and Amazon came up here. What did Indian entrepreneurs do back home? I'm not belittling them, I'm not disrespecting them. ఓ ఫ్లిప్కార్ట్ వచ్చింది, ఓ స్నాప్డీల్ వచ్చింది, తర్వాత మైంట్రా వచ్చింది, తర్వాత ఇంకేదో వచ్చింది. అట్లాగే ఇప్పుడు స్విగ్గీ వచ్చింది, ఇంకోటి వచ్చింది. బట్ ఏదన్నా ఒక వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ కానీ, వరల్డ్ క్లాస్ సర్వీస్ కానీ ఒక ఇండియన్ ఇన్నోవేటర్ మైండ్లోంచి వచ్చి ప్రపంచాన్ని అదరగొట్టిన ప్రోడక్ట్ ఉందా? మీరు ఆలోచించండి. లేదు. పోనీ మనకు తెలివి లేదా? మనకు డిజైన్ సొల్యూషన్స్ తయారు చేసే డిజైన్ కేపబిలిటీస్ లేవా? మనకు బుర్ర పెట్టి ఆలోచించే పరిస్థితి లేదా? ఒకసారి ఊబర్ తెలుసు కదా మీ అందరికీ, ఊబర్ వాడతారా? ఊబర్ ఫౌండర్ ఉన్నారు, ట్రావిస్ కలానిక్ అని. హీ హెడ్ కమ్ టు హైదరాబాద్ టు మీట్ అవర్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు. We were launching something, the second largest office of Uber anywhere in the world, we were launching it. ఆయన వచ్చిన తర్వాత he spent almost the entire day together. So we were traveling in a car, so we had a chat. I said, Travis, how did you chance upon this idea? ఎట్లా వచ్చింది నీకు ఐడియా అని. He said, it's a very simple thing. ఒకసారి నేను నా ఫ్రెండ్ we both went out to a pub in Paris, and by the time we got out it was 3 a.m. in the morning, and then we were standing in the road trying to hail a cab. Then my friend simply said, wouldn't it be cool if you clicked a button on the phone and the taxi just stopped by? అక్కడ నుంచి వచ్చింది ఐడియా. ఆ 3 a.m. ఒక డ్రంక్ అండ్ స్టూపర్లో వచ్చిన ఐడియాని పట్టుకుని he built Uber, and that is now I think worth I don't know how many billions of dollars ఇప్పుడు. 60-70-80 బిలియన్ డాలర్లో. మరి what is the latest valuation? I don't know. Point is, ఐడియాస్ అంటే రాకెట్ సైన్స్ లాంటి ఐడియాలు, హ్యూస్టన్ వీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ లాంటి ఐడియాలే అక్కర్లేదు. ఐడియాలు అంటే సింపుల్ డే టు డే లైఫ్లో ఉండే పెయిన్ పాయింట్స్ ఏంటి, వాటికి డిస్రప్షన్ ఏంటి, ఇవి చాలు. వాట్సాప్ ఏమన్నా ప్రపంచంలో ఎవరికి అర్థం కాని బ్రహ్మ పదార్థం? వాట్సాప్ ఇస్ అ వెరీ సింపుల్, వెరీ ఇఫెక్టివ్ సొల్యూషన్ విచ్ అలౌస్ యూజర్స్ టు ఎక్స్చేంజ్ కాంటెంట్, to exchange text, to exchange data, to exchange videos, pictures, etc., etc. And it also has a broadcast feature. It has the ability to connect all of you. Very simple solution if you think about it. When WhatsApp was sold, and when it was bought by Facebook, now Meta, you know what the valuation was? $19 billion. If you think about it for a minute, WhatsApp is not a great product now, not an earth-shattering product. But how come somebody in the US thought about it? None of us in India, all the 70-90 odd crore people that I just spoke about, were less than the age of 27 or 35, thought up. How come none of us could think about an Airbnb-like solution? మీ ఇల్లు ఉంది, ఊరికి అట్లా పడవ పెట్టకుండా దాన్ని రెంట్కి ఇవ్వచ్చు కదా అని ఆలోచన మనకెందుకు రాలేదు? ఎందుకు రావట్లేదు? Why are we not opening our mind towards
possibilities and solutions which cut across boundaries, because we're conditioned to think like that. Sociological condition ఏంటి ఇండియాలో? చిన్నప్పటి నుంచి చెప్తారు, మనకు క్లియర్గా చెప్తారు, ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, రిస్క్ తీసుకోకు, అప్పు అసలే చేయకు. కానీ 2 చాయిస్లు ఉంటాయి లైఫ్లో. నేను క్లియర్గా చెప్తాను, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. 2 చాయిస్లు ఉంటాయి. ఒకటి, అంతో ఇంతో రిస్క్ తీసుకొని, కొంత రిస్క్ ఎంత తీసుకుంటే రివార్డ్ అంత ఉంటుంది. ఎంతో ఇంతో రిస్క్ తీసుకోవాల్సిందే. తీసుకోకపోతే లైఫ్ కూడా చాలా బోరింగ్ అయిపోతుంది. ఎంతో కొంత రిస్క్ ఉండాలి, ఎంతో కొంత థ్రిల్ ఉండాలి, ఎంతో కొంత ఎక్సైట్మెంట్ ఉండాలి లైఫ్లో. లేదా గానిగద్దులాగా బతికేయచ్చు. 7 గంటలకు పొద్దున ఇంట్లోకి వెళ్ళి బయలుదేరి ఆఫీస్కి పోయి 5ంటికి ఇంటికి వచ్చి 6ంటికి యూట్యూబ్ చూసి 7 గంటలకి ఈటీవీలో న్యూస్ చూసి, ఇక్కడ మీరు ఈటీవీ చూడరనుకో, సిఎన్ఎన్లో న్యూస్ చూసి 8ంటికి కొద్దిసేపు ముచ్చట పెట్టి, తర్వాత 9ంటికి కాసేపు భార్యతోనూ భర్తతోనూ ఫ్యామిలీతోనూ మాట్లాడి 10ంటికి పండుకొని 5 రోజులు అట్లే గడిపేసి 6వ రోజు వీకెండ్ సాటర్డే రోజు గ్రోసరీ షాపింగ్ చేసి కాస్కోలో లేదా వాల్మార్ట్ పోయి, మళ్ళీ సండే రోజు లాండ్రీ చేసుకొని అందరు మళ్ళీ దగ్గర కూర్చొని, కుదిరితే దోస్తులు 4 వస్తే మందు కొట్టి, తర్వాత మళ్ళీ మండే నుంచి మళ్ళీ గానిగెత్తుకోతాం. ఈ 2 చాయిస్లు ఉంటాయి. కొంత లైఫ్ ఎక్సైటింగ్ ఉండాలి అంటే set a goal that seems improbable, set a goal that seems impossible. I'll give you an example of a man who did this. ఎవరో కాదు, మన కేసీఆర్ గారు. 2001లో కేసీఆర్ గారి వయసు 46 ఏళ్ళు. ఈ సెడ్ తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఉండాలి, తెలంగాణ రాష్ట్రం కావాలి. ఎవ్రీబడి స్కాఫ్డ్, దే లాఫ్డ్, దే సెడ్ ఈయన ఎవరు అసలు, ఏమో అవుతుందా, సీమ్డ్ లైక్ మిషన్ ఇంపాసిబుల్, ఎట్లా అవుతుంది? అండ్ లుక్ ఎట్ ద ఆడ్స్ స్టాక్డ్ అప్ అగైన్స్ దిస్ మ్యాన్. ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది ఢిల్లీలో, వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్. హీ వాజ్ ఎట్ ద హైట్ ఆఫ్ హిస్ గ్లోరీ. అప్పుడే కార్గిల్ యుద్ధం అయింది, పోఖ్రాన్లో న్యూక్లియర్ రియాక్టర్లో అక్కడ